కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు వరుసగా బాధ్యతాయుతంగానే ఇచ్చారు. అందులో ఒకటి పోతుల బాలకోటయ్య చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కోసమే సేవ చేస్తున్నారు. జగన్ని దూషించడం, ద్వేషించడం, ప్రజల్లో ఆ ఫీలింగ్ని కల్పించడం, జగన్కి వెన్నుదనుగా నిలిచేటటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లోని జగన్కి వ్యతిరేకత ఉందన్నటువంటి పాయింట్ని కల్పించడంలో కీలక పాత్ర పోషించుకొచ్చారు. తెలుగుదేశం అనుకూల మీడియాలో నిత్య డిబేటర్ ఆయనకి ఇప్పటికీ ఒక పోస్ట్ ఇచ్చారు. అట్లాగే నాదెళ్ల బ్రహ్మం చౌదరి ఎప్పటి నుంచినో పార్టీ కోసం తన్నులు తిన్నాడు, కేసులు పెట్టించుకున్నాడు, అరెస్టులు, ఇబ్బందులు పడ్డాడు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం, అట్లాగే దాసరి శ్రీనివాసులు ఎప్పటి నుంచినో భారతీయ జనతా పార్టీకి సంబంధించి సనాతన ధర్మం మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ఆయనకి ఇప్పుడు ఏదైతే హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆయన భారతీయ జనతా పార్టీ తరపించారు. అట్లాగే నాగుల మీర పార్టీని మారినటువంటి వాడు కాదు. ఎన్నిసార్లు ఎంతమంది పిలిచినా, అటు కాంగ్రెస్ పిలిచినా, వైసీపీ పిలిచినా ఎప్పుడు పార్టీ మారనివాడు. అందుకనే ఆయనకి క్రిందటిసారేమో పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఇస్తే ఈ దఫా వచ్చేటప్పటికి తన కులానికి సంబంధించినటువంటి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు, దూదేకులకి సంబంధించినటువంటి. తద్వారా అందరికీ బాధ్యతాయుతమైన పదవులే ఇచ్చుకుంటూ వచ్చారు. బాబు గారు అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.